నమస్కారం. ఇవాల్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక అప్డేట్. తెలంగాణలో ఎండ తీవ్రత ఇంకా కొనసాగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 నుండి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురవడం కొంత ఉపశమనాన్ని లభించింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు నమోదవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే చేరుతున్నాయి. అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు అవసరం లేకుంటే బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వాతావరణ నిపుణుల ప్రకారం దక్షిణ పశ్చిమ రుతుపవనాలు క్రమంగా ముందుకు కదులుతున్నాయి. మరో కొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, నేరుగా ఎండలో తిరగకపోవడం మంచిదని చెబుతున్నారు. ఇవి ఇవాల్టి వెదర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.